హాయ్ అండి అందరికీ. మేము కర్ణాటక వెళ్ళామండి కంప్లీకి. అక్కడ నుండి 4 అవర్స్ జర్నీ మంత్రాలయానికి. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చామండి. ఇది ప్రదక్షిణ మార్గం. ఇక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ కూడా ఉందండి, కానీ అక్కడ నుండి పంపలేదు. ఒక క్యూ పద్ధతిలో లెఫ్ట్ సైడ్ నుంచి పంపించారండి. ఇది విశ్రాంతి మండపం అండి. ఇక్కడ ప్రదక్షిణలు చేసిన వాళ్ళు కాసేపు కూర్చుంటారు. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి రాఘవేంద్ర స్వామివి, అవి చూపించబోతున్నాను ఇప్పుడు మీతో. ఈ ఫొటోస్ చూడడానికి చాలా బాగున్నాయి. ఇదంతా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మెడిటేషన్ హాల్ లాగా అనిపించింది. అలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత రాఘవేంద్ర స్వామి రథం కనిపించిందండి. చెక్కతో చేయబడినది, చాలా బాగుంది. దీన్ని మీకు ఎంట్రన్స్ నుండి చూపిస్తాను. టెంపుల్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మనకి లైవ్లో చూపిస్తున్నారండి స్వామివారి దగ్గర జరుగుతున్న పూజా విశేషాలు. అదే టీవీని మళ్ళీ నేను వీడియోలో షూట్ చేశాను. ఇక్కడ మనకి కళ్యాణ మండపం ఉందండి. అక్కడ ప్రవచనకారులు ఇద్దరు ప్రవచనాలు చెప్తున్నారు. రాఘవేంద్ర స్వామి స్వరూపము రియల్గా ఇదే స్వరూపం. గోల్డెన్ వెనకాల గోల్డెన్ సమాధి ఉందండి. అక్కడే రాఘవేంద్ర స్వామి పటము విగ్రహం ఉందండి. ఇక్కడ చిన్న చిన్న బుక్ స్టోర్స్ లాగా, చిన్న షాప్స్ లాగా ఉన్నాయండి. స్వామివారికి సంబంధించినవి, పుస్తకాలు అవన్నీ ఉన్నాయి. ఫ్యాన్ చాలా విచిత్రంగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఫ్యాన్ చూడడం. శివమాల వేసుకున్న భక్తులు కూడా చాలామంది వచ్చారండి. ఆ పల్లకిలో ఊరేగిస్తున్న ఫొటోస్ అవన్నీ చూపించారు. విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇదండి ఎగ్జిట్ పాయింట్. అక్కడి నుంచి మేము ఎంట్రీ అయ్యాము. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదండి, దాంట్లో నుంచి అలా మేము పొద్దున్న ఎక్కి వెళ్ళామన్నమాట. అలా మనం షిరిడీలో వెళ్తూ ఉంటాం కదా, అలా ఆ దీపపు ప్రమిద కూడా అఖండ జ్యోతి అండి. చాలా బాగుంది చూడడానికి. ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనసు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించింది కళ్యాణ మండపం. కనిపిస్తున్నది ఉచిత అన్నదాన శిబిరం అండి. ఇది తులసి కోట. అక్కడే జమ్మి కూడా ఉంది. రెండు కలిసే ఉన్నాయి, కాకపోతే విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న రాతి మండపం చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇది రావి చెట్టు. ఇక్కడే మనకి నాగప్రతిమలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి నేరుగా వెళ్తుంటే మనకి ఉచిత అన్నదాన శిబిరం కనిపించింది. అక్కడ టైమింగ్స్ కూడా నేను బోర్డు మీదవి మీకు చూపించబోతున్నాను. ఇక్కడ స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. ఇటు నుండి మనం బయటికి వచ్చిన తర్వాత అన్నదాన శిబిరం కనిపిస్తుందండి. ఎదురుగానే ఆపోజిట్టే. బయటికి వచ్చేటప్పుడు అన్నపూర్ణ భోజనశాలని టైమింగ్స్ కూడా చూపించాను కదా. అటు నుంచి రాగానే ఒక చిన్న షాపింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ పటాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఫ్లవర్స్ కూడా ఉంటాయి. రాఘవేంద్ర స్వామి పట్టం చాలా బాగుంది. ప్రసాదాలు దొరుకుతాయి, కొబ్బరికాయలు దొరుకుతాయి. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ అండి అది. ఇక్కడ నుండి మనకి స్వామివారి ఎంట్రన్స్ ప్లేస్, మనం బయట నుంచి రాగానే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదండి, అటనమాట. మేము ఇక్కడ కొద్దిసేపు స్టే చేసామండి. ఇక్కడ ఫోటో దిగే వాళ్ళు కూడా అంటే ఇమీడియట్గా దింపి ఇచ్చేస్తున్నారు. ఒక ½ అవర్ లోపు ఫోటో తీసుకునే వాళ్ళు ఉంటే మనం ఫోటో దిగడానికి కూడా ఇది కన్వీనియంట్ ప్లేస్ అనమాట. ఇది ఎంట్రన్స్, కానీ ఇటు నుండి పంపలేదు. ఎండకు కాస్త బ్లర్గా వచ్చింది వీడియో. ఈ పక్క నుండే మనకి క్యూ లైన్ ఉందన్నమాట. ఆ క్యూ లైన్లో నుండే పంపించారు.
అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కొద్దిసేపు అయినాక. ఇంకా మేము ఇక్కడ కూర్చుని కొద్దిసేపు ఇంకా ఫైనల్గా నేను ఒక